డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఆక్షన్ కంటే ముందు చాలా క్యాలిక్యులేటెడ్గా ప్లేయర్స్ని రిలీజ్ చేసింది. తన కోర్ టీంని మ్యాక్సిమం అలాగే ఉంచి కొందరు బిగ్ ప్లేయర్స్ని తీసుకోవడానికి మంచి పర్స్ వాల్యూతో ఈసారి ఆక్షన్లు దిగబోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర 31.40 కోట్లు మనీ అవైలబుల్ ఉండగా వీళ్ళకి ఇంకా 6 స్లాట్లు మిగిలి ఉన్నాయి. ఇందులో 3 ఓవర్సీస్ ప్లేయర్స్ని తీసుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని చూస్తే ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, డివోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ శాట్నర్, మొయిన్ అలీ, శివం దూబే, దీపక్ చాహర్, మతీషా పత్రానా, మహేష్ తీక్షణ, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్జిత్ సింగ్, తుషార్ దేశపాండే, రాజ్వర్ధన్ హెంగ్రేకర్, నిశాంత్ సింధు, అజయ్ మోండల్ను రిటైన్ చేసుకుంది. సిఎస్కే రిలీజ్ చేసిన ప్లేయర్స్ని చూస్తే అంబట్ రాయుడు, బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుబ్రాంశు సేనాపతి, ఆకాష్ సింగ్, కేఎల్ జేమ్సన్, సిసాండా మగాలాలు ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆక్షన్ స్ట్రాటజీ విషయానికి వస్తే వీళ్ళు ఈ సీజన్లో ఫాస్ట్ బౌలర్స్ కోసం ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. హైయెస్ట్ పర్స్ వాల్యూ ఉన్న వన్ ఆఫ్ ది టీమ్గా ఉన్న సిఎస్కే గెరాల్డ్ కోయెట్జీ, మిచెల్ స్టార్క్లను ఎక్కువ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ బౌలర్స్లో చేతన్ సకారియా, కార్తిక్ త్యాగి లాంటి వాళ్ళని, రిటైర్ అయిన అంబట్ రాయుడు ప్లేస్లో షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. వీళ్ళ సెటిల్డ్ బ్యాటింగ్ లైనప్లో ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్, డేవెన్ కాన్వే ఉంటారు. శివం దూబే, మొయిన్ అలీ, అజింక్య రహానేతో మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగానే ఉంది. ఆల్రౌండర్స్గా రవీంద్ర జడేజా, మొయిన్ అలీ వీళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన చపాక్లో చాలా ఇంపాక్ట్గా ఉంటారు. సిఎస్కేకి ఆడేటప్పుడు రవీంద్ర జడేజా లాస్ట్ సీజన్ కప్ అందించినట్టుగానే మ్యాక్సిమం అదరగొడుతూ ఉంటాడు. వీళ్ళు కవర్ చేయాల్సిన అంశాలు ఫాస్ట్ బౌలింగ్. గత సీజన్లో ఛాంపియన్స్ అయినా కూడా వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కోట ఇంకా ట్రబుల్గానే ఉంది. గత సీజన్లో తుషార్ దేశపాండే చాలా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. మతీష్ పత్రానా, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, తుషార్ దేశపాండేలతో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కావాలి వీళ్ళకి. ఇంకా అంబట్ రాయుడు రీప్లేస్మెంట్ కూడా సిఎస్కే ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. 2018 నుంచి అంబట్ రాయుడు సిఎస్కేకి మిడిల్ ఆర్డర్లో చాలా కీ రోల్ పోషించాడు. సిఎస్కే మెయిన్ టార్గెట్ చేసే ప్లేయర్స్లో ఫస్ట్ ప్లేస్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. తమిళనాడు ప్లేయర్ అయిన షారుఖ్ ఖాన్ చపాక్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. పైగా అంబట్ రాయుడు ప్లేస్ రీప్లేస్ చేయడంలో తను పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. పంజాబ్ కింగ్స్ 11లో షారుఖ్ ఖాన్ అంతగా మెరవకపోయినా తన క్వాలిటీ హిట్టర్. ఒక ప్లేయర్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకురావడంలో ఎప్పుడూ ముందుండే సిఎస్కే షారుఖ్ ఖాన్ కూడా ఖచ్చితంగా షైన్ చేస్తుంది. సిఎస్కే టార్గెట్ చేసే ఇంకొక ప్లేయర్ గెరాల్డ్ కోయెట్జీ సౌత్ ఆఫ్రికా T20లో కూడా సిఎస్కే తరపునే ఆడుతుండటంతో తను తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సౌత్ ఆఫ్రికా T20లో జోహన్బర్గ్ సూపర్ కింగ్స్ తో పాటు ఈ వరల్డ్ కప్ లో కూడా అద్భుత ప్రదర్శనతో ఈ యాక్షన్ లో తన హాట్ ఫేవరెట్ అయ్యాడు. సిఎస్కే టార్గెట్ చేసే ఇంకొక ప్లేయర్ మిచెల్ స్టార్క్. గెరాల్డ్ కోయెట్జీని తీసుకునే అవకాశం లేకపోతే సిఎస్కే స్టార్క్ పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ తన దగ్గర పర్స్ వాల్యూ ఎక్కువ ఉండటంతో సిఎస్కే ఎవరిని తీసుకోవాలన్నా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. మిచెల్ స్టార్క్ సిఎస్కే స్క్వాడ్లోకి ఎంటర్ అయితే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సిఎస్కే బెస్ట్ ప్రాబబుల్ 11 చూస్తే ఓపెనర్స్గా డేవిడ్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఉంటారు. నెంబర్ 3లో మొయిన్ అలీ, నెంబర్ 4గా అజింక్య రహానే, నెంబర్ 5గా శివం దూబే, నెంబర్ 6గా సిఎస్కే టార్గెట్ చేసే ఫస్ట్ ప్లేస్లో ఉన్న షారుఖ్ ఖాన్, నెంబర్ 7గా ఎంఎస్ ధోని, నెంబర్ 8గా రవీంద్ర జడేజా, నెంబర్ 9గా దీపక్ చాహర్, నెంబర్ 10గా మిచెల్ స్టార్క్, నెంబర్ 11గా మతీషా పత్రానా, ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ చౌదరి. ఇలా ఉంటే సిఎస్కే ఖచ్చితంగా టైటిల్ని డిఫెండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరెవరిని తీసుకుంటారనేది డిసెంబర్ 19 తేలుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.